హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన మెట్టుగూడ సెయింట్ ఆంథోనీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున మొదటి ఆరాధనతో ఫాదర్ అజయ్ వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. యేసు సందేశాన్ని ఫాదర్ అందించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ ఫాదర్ అజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు స్పెషల్ క్రిస్మస్ ఇంకా బాగుంటుంది. బేసిక్గా మెట్టుగూడ చర్చ్ అంటే ఒక బిలీఫ్, వేలంకిని మనకు ఒక పార్ట్ ఆఫ్ ద వేలంకిని కాబట్టి సో వెరీ హ్యాపీ. బేసిక్గా ఇక్కడ ఏది అనుకున్నా మనకి ట్రూ అవుతుంది. దట్ ఈస్ యువర్ ఓన్ బిలీఫ్ అనమాట. సో నేను కూడా ఇక్కడ వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి. మేము హిందూస్, కాకపోతే నేను వస్తాను ఇక్కడ రెగ్యులర్గా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇది కూడా నాకు చాలా బాగుంది సెలబ్రేషన్స్. మ్యారీ క్రిస్మస్ అండి. వస్తూ ఉంటా అప్పుడప్పుడు ప్రతి క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి అట్లా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునామని మీ అందరికీ కూడా ఈరోజు మధ్యాహ్న శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఈ జన్మదినం అనేది ప్రతి ఒక్కరం జరుపుకుంటాం. కానీ జన్మదినంలో ప్రత్యేకత, క్రీస్తు ప్రభుకు ఉన్న ప్రత్యేకత మనందరికీ వర్తిస్తూ ఉంది. క్రీస్తు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన మనందరి కోసం మానవ రూపం ధరించి భూమినందు వచ్చి ఉన్నాడు. మనము యోహాను గ్రంథం చదువుకున్నట్లుగా ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై మన మధ్యన, మానవుడై మన మధ్య నివసించను అన్న వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆ వాక్యం ఈరోజు మన అందరి మధ్యన నివసించిన రోజు. దూరంగా ఉన్న వారితో మనము ఈ పండుగ రోజున శుభాకాంక్షలు తెలిపి మనము విడిపోయిన బంధమును తిరిగి కలుపుకునేలా మనం ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఒక ప్రేమ ముద్దుతో ప్రేమించుకొనుడు అన్న వాక్యం మనం గుర్తు తెచ్చుకొని అందరిని కూడా మనము సమానంగా ప్రేమించాలి. అదేవిధంగా ఈరోజు మనము కూడా జరుపుకునే పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం విడిపోయిన సంబంధాలను కలుపుకుంటూ దేవుని ప్రేమ అందరిపై ఎల్లకాలము చిరకాలం ఉండేలా ప్రార్థించి ఆ ప్రభువుని ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ రోజున అందరితో కూడా మనము పంచుకుందాం. అదేవిధముగా ఈ ఫోర్ సైడ్ ఛానల్ అనేటువంటి ఈ యొక్క పని కార్యము కూడా దేవుని దీవెన వల్ల ఇంకా అభివృద్ధి చెందాలని, వారు ఇంకా ఇటువంటి మంచి కార్యాలు ఇంకా ఎక్కువ చేసి అభివృద్ధిలో ముందుండి మన యొక్క ఇటువంటి పనులు ఇంకా మంచి పనులు ఎన్నెన్నో చేస్తూ వారి అభివృద్ధిని కోరుకునేలా మనం అందరం కూడా వారి కోసం ప్రార్థిద్దాం. అందరికీ కూడా మరొకసారి క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.